పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద గొడవ జరుగుతున్నది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే, ఖాళీగా ఉండకూడదు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయి ఇప్పటికే ఖాళీగా ఉండి దాదాపుగా 5-6 నెలలు కూడా అయిపోయింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు జరగాలి. అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారము, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా, హక్కు పరంగా ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం రాగానే వాటిని పెంచుతాము, 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా మేము చేస్తాము, అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు ఇదంతా జరిగిపోతుంది అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అది తుంగలో తొక్కి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. దీనిపైన వి హనుమంతరావు గారు మాట్లాడుతూ నిన్న ఏమంటారు, బోనాల పండుగలో రేవంత్ రెడ్డి గారి మనసు మారాలని మొక్కుకున్నారనేటువంటి ఒక మాట తన స్టైల్లో చెప్పిండు వి హనుమంతరావు గారు. వెంటనే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్పాడు. ఇక్కడ రేవంత్ ఆలోచన మారాలని మొక్కుకున్నా, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు విహెచ్ తెలిపారు. ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. బోనాల పండుగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే జనాభా ప్రాతిపదికన ఆ వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రోత్సాహంతోనే 4 ఏళ్లలో రేవంత్ సీఎం అయ్యాడని, ఆయన మనసు మారాలని కాంగ్రెస్ పార్టీలోనే అయితే వి హనుమంతరావు బయటికి చెప్పారు. కానీ మిగిలిన వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారము వి హనుమంతరావు గారు ఆయన స్టైల్లో ఆయన చెప్తారు. ఆయన మాట్లాడేటువంటి స్టైల్ కానీ, ఆయన చెప్పేటువంటిది కానీ ఓపెన్గా చెప్పేశారు, బీసీలకు అన్యాయం జరగొద్దని. కానీ ఎన్నికలకు సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ ఎన్నికలకు సిద్ధమయ్యేది ఎట్లా, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన చేస్తారనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వడం లేదు. గత సర్కారు బీసీలకు అన్యాయం చేసిందని ఇప్పుడున్నటువంటి కాంగ్రెసు అప్పుడు ప్రతిపక్షంగా ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకుంటుందా, నిలబెట్టుకోదా అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే దేవుళ్ళను మొక్కుతున్నారు, ముఖ్యమంత్రి గారి మనసు మారాలని, అట్లయినా బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని. 75 ఏళ్ళుగా బీసీలకు అన్యాయమే జరుగుతుంది, రాజకీయాల్లో బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ రావట్లేదు, స్థానిక సంస్థలో వచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా ఈ విధంగా అడ్డుకుంటే ఎట్లా అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. సో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఏ విధంగా, ఎట్లా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏ విధంగా బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ కులగణన కట్టుబడి ఉందా లేదా? కులగణన చేసినా చేయకపోయినా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏ విధంగా పెంచుతారు? స్థానిక సంస్థలో బీసీలకు అన్యాయం కాకుండా ఏం చేస్తారు? వి హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఆయన మనసు మారాలని దేవుని మొక్కుకున్నారు, కానీ ఆయన మనసు మారదా అనేటువంటి విషయాన్ని చూడాలి.